సగ్గుబియ్యం హెల్త్ కి చాలా మంచిది కదండి. వారంలో 2-3 సార్లు మనం తాగొచ్చు. కానీ కొంతమందికి వీలు పడదు. వారానికి ఒకసారైనా ఇలా కాసుకోండి. అయితే పాలు మరగాలండి. పాలు మరిగిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు నీళ్ళల్లో వేయండి. నానబెట్టొద్దు సగ్గుబియ్యాన్ని. నానబెట్టకుండానే ఇలా పొట్టు ఊడిపోయే వరకు కడగండి. పొట్టు ఊడిపోయి శుభ్రంగా మనం గింజలే కనిపించాలన్నమాట. అలా మరిగే పాలల్లో సగ్గుబియ్యం వేసేస్తే ఇంకా మనం దాని వైపు చూడవసరం లేదు, మాటికి ఇలా తిప్పవసరం లేదనమాట. అడుగు అంటుకోకుండా ఉంటుంది. పొట్టు ఎప్పుడైతే మనం శుభ్రంగా కడుగుతామో సేమే ఇంకా అడుగు అంటుకోకుండా ఉంటుందండి. 3 వంతులు సగ్గుబియ్యం ఉడికాక సేమియా వేయించి వేసేసేయండి. సరిపడా బెల్లం అయితే వేసుకోండి. నేను ఆర్గానిక్ బెల్లం కొద్దిగా లైట్గా వేస్తాను. ఓకే, ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరన్నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు పాలు ఎక్స్ట్రా వచ్చాయి. పరమాన్నం కూడా కొంచెం పాలన్నం వండాను అనమాట. నెయ్యి చూసారా, నేను రోజు మేగడ సపరేట్ చేసేదాన్ని ఇదివరకు. అది పోసుగా రావట్లేదండి. నెయ్యి కూడా టేస్ట్ లేదు, తీయగా ఉంటుంది. ఇలా మనం తోడు వేసేసి రోజు ఏ రోజుకి ఆ రోజు మజ్జిగలో వెన్న తీస్తే అది చాలా టేస్ట్ గా ఉంటుంది. కమ్మని వాసన, పోసుగా ఉంటుందండి. గమనించాలి. ఈరోజు ఆకుకూర, కోడిగుడ్డు ఇవన్నీ చేశాను. ఓకే అండి, బాయ్.